మీరు ఏం చేస్తున్నారు? ప్రైవేట్ ఎంప్లాయా, గవర్నమెంట్ ఎంప్లాయా, బిజినెస్ మ్యానా, సెల్ఫ్ ఎంప్లాయరా, లేక ఏదైనా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఆస్పిరెంటా? చేసేది ఏదైనా మీకు దాంట్లో సాటిస్ఫాక్షన్ దొరుకుతుందా? దానివల్ల సక్సెస్ వస్తుందా? దానివల్ల మీ కలలు సాకారం అవుతున్నాయా? అట్లీస్ట్ మీ లైఫ్ టైం అంతా సేఫ్టీగా ఉంటుందా? ఎంత సేఫ్టీ ఉన్నా కరోనా లాంటి ఇంకో పాండమిక్ రాదని గ్యారంటీ ఏంటి? ఒకవేళ వస్తే మీ నెల సంపాదన పరిస్థితి ఏంటి? అలాంటి పరిస్థితుల్లో నీపైన ఆధారపడిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళను ఆదుకునేందుకు నువ్వు వేసే ప్లాన్ ఏంటి? జాబ్లో నుండి తీసేస్తే, బిజినెస్లో లాస్ అయితే, నెల జీతం రాకపోతే, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే, మీ కోరికల్ని, మీ సుఖాల్ని, మీ సంతోషాల్ని, ఆఖరికి మీ జీవితాన్ని కాపాడేది ఏది? నీ జీవితం అనేది యుద్ధం అయితే నీ జాబు, నీ బిజినెస్, నీ ప్రిపరేషన్ ప్లాన్ ఏ మాత్రమే. మరి ఆ ప్లాన్ ఏ ఫెయిల్ అయితే నిన్ను ఆదుకొని యుద్ధంలో గెలిపించేదే ప్లాన్ బి. వాట్ ఈజ్ యువర్ ప్లాన్ బి ఇన్ యువర్ కెరీర్? జై శ్రీరామ్, జై కిసాన్, జై జవాన్. దిస్ ఇస్ సతీష్ కుమార్ ఫ్రమ్ ధ్రువ ఎంటర్టైన్మెంట్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ సక్సెస్ఫుల్ లైఫ్. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మనకి ఈ టాపిక్ని సజెస్ట్ చేసిన మహేష్ అన్న గారికి థ్యాంక్ యూ చెప్పుకుందాం. ఇలాగే మీ థాట్స్ చాలామంది సక్సెస్కి కారణం కావాలని కోరుతున్నాం. మనం ఎప్పుడైనా కొత్త విషయం విన్నప్పుడు కొన్ని క్వశ్చన్స్కి మనం ఆన్సర్ తెలుసుకోవాలి. ఆ క్వశ్చన్సే వాట్, వై, వెన్, హౌ. సో ఈ వీడియోలో మనం జీవితంలో అత్యంత నిర్లక్ష్యం చేయబడిన ఒక ముఖ్యమైన పని గురించి క్వశ్చన్లు వేసి వాటికి ఆన్సర్ తెలుసుకుందాం. ఫస్ట్, వాట్ ఈజ్ ప్లాన్ బి ఇన్ యువర్ కెరీర్? ప్లాన్ బి అంటే కేవలం డబ్బుల గురించి చేసే ప్రయత్నం కాదు, పని కాదు. అది మీ జీవితం అనుకూలంగా సాగనప్పుడు మిమ్మల్ని ఆదుకునే ఒక పని, ఒక ప్రణాళిక. ప్లాన్ బి అంటే మన జీవితం పట్ల మనం నెగిటివిటీతో ఆలోచిస్తున్నట్టు కాదు, మనం దేనికైనా సిద్ధంగా ఉన్నా అని చెప్పేసేందుకు ఒక సంకేతం. ప్లాన్ బి అంటే ఒక చిన్న ప్రయత్నం కావచ్చు, మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకునేందుకు నేర్చుకునే ఒక నైపుణ్యం కావచ్చు, ఒక ఫ్రీలాన్సింగ్ అవకాశం కావచ్చు, అండ్ ఒక చిన్న స్టార్టప్ కావచ్చు, అలాగే అది మీ ప్యాషన్ కూడా కావచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఉద్యోగాలు వస్తాయి, పోతాయి, కానీ మీ ప్యాషన్, ప్రాఫిట్స్ మీతోనే ఉంటాయి. అది కేవలం ప్లాన్ బితోనే సాధ్యం. కావాలంటే చెక్ చేసుకోండి, చాలామందిని అడగండి, ఎంతమంది వాళ్ళ ఫ్యామిలీ కోసం, అతని రెస్పాన్సిబిలిటీస్ తీర్చుకోవడం కోసం వాళ్ళకి నచ్చని జాబ్లు చేస్తున్నారో, నచ్చకుండా ఒక జీవితాన్ని గడుపుతున్నారో కనుక్కోండి. మరి జీవితంలో అంత ముఖ్యమైన ప్యాషన్ని కొన్ని అవసరమైన స్కిల్స్తో మిక్స్ చేస్తే వచ్చే ప్రాఫిట్ ప్రాసెసే ప్లాన్ బి. నెక్స్ట్, వై ప్లాన్ బి ఇన్ యువర్ కెరీర్? మీరు సంపాదన కొరకై ఆధారపడిన ఉద్యోగం ముగిసిపోతే, మీరు సంపాదనకై నమ్ముకున్న కంపెనీ మిమ్మల్ని తీసేస్తే, ఒకవేళ మీరు జీవితంలో కష్టపడి నిర్మించుకున్న కంఫర్ట్ జోన్ మొత్తం రాత్రికి రాత్రే మాయమైతే, మీరు నమ్ముకున్న బిజినెస్లో మీరు నష్టపోతే, మీరు ప్రిపేర్ అవుతున్న గవర్నమెంట్ జాబ్కి మీరు ఆ జాబ్ కొట్టకపోతే, అలాంటి సిచ్యువేషన్లో మీ ధైర్యాన్ని, మీ నమ్మకాన్ని, మీ సుఖాల్ని, మీ సంతోషాల్ని, మీ ఆశల్ని, మీ కోరికల్ని, అలాగే ఆఖరికి మీ జీవితాన్ని కాపాడేదే ప్లాన్ బి. మీకు ప్లాన్ బి ఉన్నప్పుడు మీ ప్లాన్ ఏ, అదే జాబ్ కానీ, బిజినెస్ కానీ, ప్రిపరేషన్ కానీ, వీటిలో రిస్క్ తీసుకుంటారు. జాబ్ పోతుందని భయపడరు, బిజినెస్లో లాస్ అవుతామని భయపడరు, అలాగే ఎగ్జామ్ ప్రిపరేషన్ మెథడ్లో ఫెయిల్ అవుతామని కూడా నమ్మకం కోల్పోరు. అలాంటప్పుడు మీ ఆత్మవిశ్వాసంతో మీరు మీ లక్ష్యాల వైపు కొనసాగుతూనే ఉంటారు. ఏదో ఒక రోజు మీ లక్ష్యాన్ని సాధిస్తూ ఉంటారు. ఇలా ప్లాన్ బి ఉంచుకోవడంలో మీకు స్వేచ్ఛ లభిస్తుంది. ఆ స్వేచ్ఛ అనేది చాలా అమూల్యమైనది. ఆ స్వేచ్ఛ ఎంత అమూల్యమైనది అంటే, మీరు చేస్తున్న జాబ్లో ఎవరి ముందు తలదించని అవసరం లేదు, మీరు చేస్తున్న బిజినెస్లో ఎవరి పోటీకి భయపడని అవసరం లేదు, మీరు చేస్తున్న ప్రిపరేషన్లో దేనికి టెన్షన్ పడని అవసరం లేదు. నెక్స్ట్, హౌ ప్లాన్ బి ఇన్ యువర్ కెరీర్? ప్లాన్ బి అనేది మీకు నచ్చినదే ఉండాలి, అలాగే మార్కెట్లో డిమాండ్ ఉన్నదై ఉండాలి. దానికి అవసరం ఉన్న స్కిల్స్ను మీరు కలిగి ఉండాలి. ఒకవేళ లేనట్లయితే నేర్చుకోగలిగే సిచ్యువేషన్లో అయినా మీరు ఉండాలి. ఇవన్నీ చేయడానికి మీరు చేస్తున్న ప్లాన్ ఏని, అదే జాబ్ కానీ, బిజినెస్ కానీ, ప్రిపరేషన్ని మొత్తానికి పక్కన పెట్టని అవసరం లేదు. దానికి కేటాయిస్తున్న టైం కాకుండా మిగతా టైంలో కొంత సమయాన్ని దీనికి కేటాయించండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీకు ఇష్టం వచ్చిన స్కిల్స్ ఏంటి? వీకెండ్లో కానీ, మంత్ ఎండింగ్లో కానీ మీరు తెలుసుకోవాల్సిన, మీరు చేయాల్సిన బిజినెస్ గురించి నేను ఎంత తెలుసుకోగలను? మీకు క్లియర్గా చెప్పాలంటే ప్లాన్ బి ఎగ్జాంపుల్స్ నేను కొన్ని చెప్తాను, వినండి. ఫస్ట్, సైడ్ హజిల్స్ అంటే సైడ్ బిజినెస్ అనమాట. అంటే యూట్యూబ్ ఛానల్స్ కానీ, కన్సల్టింగ్ కానీ, సోషల్ మీడియా మేనేజ్మెంట్ కానీ, ఫ్రీలాన్సింగ్ కానీ, ఎక్సెట్రా ఎక్సెట్రా. సెకండ్,
అప్స్కిల్ అంటే కోడింగ్ నేర్చుకోండి, ఏఐ టూల్స్ నేర్చుకోండి, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ నేర్చుకోండి, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి, ఎక్సెట్రా ఎక్సెట్రా. థర్డ్, ప్యాషన్ ప్రాజెక్ట్. ఇదైతే ది బెస్ట్ అనమాట ఈ అన్నింటిలో. ఎందుకంటే మీకు దేంట్లో అయితే అభిరుచి ఉంటుందో, అంటే దేనిపై అయితే ఇష్టం ఉంటుందో, అది బిజినెస్ కానీ, ప్రిపరేషన్ కానీ, జాబ్ కానీ, ఏదైనా స్టార్టప్ కానీ, దేనిపైన అయితే మీకు ప్యాషన్ ఉంటుందో ఆ పనిని చేయండి. ఆ పనినే గోల్గా పెట్టుకొని దాన్నే ప్లాన్ బిగా చేసుకోండి. సింపుల్గా చెప్పాలంటే జ్యువెలరీ క్రాఫ్టింగ్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, ఇట్లాంటివి ఉంటాయి కదా ప్యాషన్తో చేసే వర్క్స్, అలాంటివి అన్నమాట. ఫోర్త్, నెట్వర్క్ బేస్డ్ బ్యాకప్ ప్లాన్. అంటే ఏదైనా కంపెనీ రిఫర్ చేయడం కానీ, ఎవరైనా డాక్టర్స్ రిఫర్ చేయడం కానీ, హాస్పిటల్ రిఫర్ చేయడం కానీ, ఇలాంటి సింపుల్గా చెప్పాలంటే ఏదైనా రిఫరబుల్ సర్వీసెస్ అనమాట. క్లియర్గా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ చేయడం కానీ, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, ఏదైనా గ్రాఫిక్ డిజైన్ లాంటి ఫుల్ డిమాండ్ ఉన్న స్కిల్స్ నేర్చుకోవడం కానీ, కోడింగ్ కానీ, ఇలాంటివి అనమాట. ఇంత క్లియర్గా చెప్పిన ప్లాన్ బి మీకు అర్థమైనా అంత అవసరమా, మన లైఫ్కి ఏమైంది, అంత బాగానే ఉంది కదా అనుకుంటే, 20 సంవత్సరాలు కొంతమంది ఎంప్లాయీస్ ఒక కంపెనీలో వర్క్ చేసిన 2 నిమిషాల మెయిల్తో వాళ్ళు ఆ కంపెనీ నుంచి తీసిపడేశారు. కాబట్టి ఒకటే ప్రశ్న మళ్ళీ తలెత్తుతుంది, వాట్ ఈజ్ ప్లాన్ బి ఇన్ యువర్ కెరీర్? నిజం చెప్పాలంటే కంపెనీలలో బర్న్అవుట్లు, లే ఆఫ్లు అండ్ సమ్ చేంజెస్, స్టాఫ్ని తగ్గించడం, కంపెనీ సైజ్ని తగ్గించడం, ఇవన్నీ మిమ్మల్ని మాత్రం చాలా డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తాయి. సో అవన్నీ మాత్రం మీరు ఊహించినప్పుడు మాత్రమే జరుగుతాయి. అవి మిమ్మల్ని చాలా నష్టపరుస్తాయి, మీ జీవితాన్ని నాశనం కూడా చేస్తాయి. సో కాబట్టి మీ దగ్గర మీ లైఫ్ని సేవ్ చేసుకోవడానికి ప్లాన్ బి ఉందా? ఏ ప్లాన్ బి లేదు, బొక్క లేదు, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, నాది ఫుల్ సెక్యూర్ లైఫ్, ఫుల్ సెక్యూర్ జాబ్ అని అనుకుంటే నార్మల్ టైంలోనే జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు ప్రతి నెల. ఒకవేళ ఏదైనా పాండమిక్ వచ్చి అలాంటి పాండమిక్ టైంలో జీతాలు ఇవ్వకపోతే మీ నెల సంపాదన పరిస్థితి ఏంటి, నెల ఖర్చుల పరిస్థితి ఏంటి, మీపైన ఆధారపడిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు ఉద్యోగం అంటే భద్రత ఉండేది, కానీ నేడు మాత్రం రాత్రికి రాత్రే మీరు స్థిరంగా అంతా మంచిగానే ఉంది, అంతా సేఫ్గానే ఉన్న ఉద్యోగం కూడా రాత్రికి రాత్రే మాయమవుతుంది. అలాంటప్పుడు మీరు ఎలా సేవ్ అవుతారు? మీ దగ్గర ప్లాన్ బి ఉందా? మీకు ఏదైనా స్కిల్ ఉందా? అప్పటికప్పుడే యాక్టివేట్ చేసి అప్పటికప్పుడే లాభాలు కానీ, అట్లీస్ట్ ఒక నెల జీతం సంపాదన కానీ వెంబడిని తెచ్చుకునే ఏదైనా మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? ఒక్కసారి నిజాయితీగా మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఇక ప్రైవేట్ ఎంప్లాయీస్ అండ్ బిజినెస్ మ్యాన్ల విషయానికి వస్తే, కరోనా వచ్చిన తర్వాత చాలా కంపెనీలు మూతపడ్డాయి. కొన్ని కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కూడా కొన్ని కంపెనీలు మూతపడ్డాయి. కొన్ని కంపెనీలు మాత్రం హ్యూమన్ ఎఫిషియన్సీని తగ్గించేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకుంటూ స్టాఫ్ని, ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు, తగ్గిస్తున్నారు. సో ఒక రోజు రాత్రిలోనే మీ కంపెనీ ఏమవుతుందో అర్థం చేసుకోండి, మీ ఉద్యోగం ఏమవుతుందో అర్థం చేసుకోండి, మీ బిజినెస్ ఏమవుతుందో అర్థం చేసుకోండి. కాబట్టి మీరు నమ్ముకున్న ఏకైక ఇన్కమ్ సోర్స్ మీకు హ్యాండ్ ఇచ్చినప్పుడు మీ ప్లాన్ బిఏ మీ ప్లాన్ ఏగా మారి మీ జీవితాన్ని, మీ సుఖాల్ని, మీ సంతోషాలని కాపాడుతుంది. సింపుల్గా కొన్ని ఎగ్జాంపుల్ చెప్దాం. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేటోడు, అతనికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఆ సాఫ్ట్వేర్ జాబ్లో కరోనా టైంలో సాఫ్ట్వేర్ జాబ్ నుంచి తీసేసినాక ఫోటోగ్రఫీ పట్టుకున్నాడు, కెమెరా పట్టుకున్నాడు, వెడ్డింగ్ ఈవెంట్ జరిగిండు. లైఫ్లో సాఫ్ట్వేర్ జాబ్ ఎంత సంపాదిస్తున్నాడో అంత సంపాదించుకుంటూ అంత సంతోషంగా ఉంటున్నాడు. సో అక్కడ ప్లాన్ బి, ప్లాన్ ఏ అనేది కాదు, ప్యాషన్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఇష్టమైన వర్క్ చేస్తున్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉంటాయి. అలాగే ఒక టీచర్ ఒక స్కూల్లో పనిచేసేది, ఆ స్కూల్కి చాలా ప్రాఫిట్స్ తక్కువ వస్తున్నాయని చెప్పేసి కొంతమంది స్టాఫ్ని తీసేయడం జరిగింది. ఆ తీసేయబడిన స్టాఫ్లో ఒకరే ఆ టీచర్. ఆ టీచర్ వెంటనే తమ ప్లాన్ బిని యాక్టివేట్ చేసింది. అదే యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆన్లైన్ ట్యూటోరియల్ని, ఆన్లైన్ అకాడమీ స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆమె సంపాదించిన జీతం కంటే 4 రెట్లు ఎక్కువగా యూట్యూబ్లోనే సంపాదిస్తుంది. అంటే అందరినీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఉంటాను. ఎవరికి ప్యాషన్ ఉన్న వర్క్ని, ఎవరి స్కిల్స్ ఉన్న వర్క్ని వాళ్ళు చేసుకోండి, లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉండండి. అండ్ ఒక కాంపిటేటివ్ ఫీల్డ్ ఆస్పిరెంట్ వచ్చేసి చాలా కష్టపడ్డాడు. అతను జాబ్ అనుకున్నది సాధించడానికి చాలా కష్టపడ్డాడు, చాలా సాక్రిఫైస్ చేశాడు, చాలా ప్రిపేర్ అయ్యాడు. కానీ లాస్ట్కి ఒక్క మార్క్తోని అతను గవర్నమెంట్ జాబ్ కొట్టలేకపోయాడు. అయినా కానీ అతను చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న మెకానిక్ షెడ్లో పనిచేసేవాడు. దానిపైనే ప్యాషన్ కాబట్టి ఆ బిజినెస్ని అతను ఎక్స్పాన్షన్ చేసుకొని అదే బిజినెస్ రన్ చేస్తూ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కంటే ఎక్కువ జీతాన్ని సంపాదిస్తున్నాడు, నెలకి ఎక్కువ సంతోషంగా ఉంటున్నాడు, ఎక్కువ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అవైలబుల్గా ఉంటున్నాడు. ఇవన్నీ కేవలం కథలు కాదు, ఇవన్నీ మేల్కొల్పు పిలుపులు. సో మీరు కూడా చిన్నగా ప్రారంభించండి, తెలివిగా ప్రారంభించండి. మీకు ఏ స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ యూజ్ చేసుకొని ప్రారంభించండి. మీకు దేనిపైన ప్యాషన్ ఉందో వాటినే చేయడానికి ప్రయత్నించండి.
ఒకవేళ మీ ప్యాషన్కి తగ్గ స్కిల్స్ లేకపోతే రోజుకు 1 గంటైనా 2 గంటలైనా ఆ స్కిల్స్ నేర్చుకోవడానికి టైం ఇవ్వండి. ఆ స్కిల్స్ నేర్చుకోండి. మీ ప్యాషన్తో డబ్బును సంపాదించండి. ఒకవేళ మీ దగ్గర మీ ప్యాషన్కి తగ్గ స్కిల్స్ ఉంటే మాత్రం మీరు ఎలాగోలా కష్టపడి కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసి మీ ప్లాన్ బిని ఇప్పుడే ప్రారంభించండి. ఎందుకంటే మీ ప్లాన్ బిని ప్రారంభించడానికి బెస్ట్ టైం అనేది నిన్ననే అయిపోయింది. దాని నెక్స్ట్ బెస్ట్ టైం అనేది ఈరోజే. ఒకవేళ మీ ప్లాన్ బిని రేపటి కానీ ఎల్లుండి కానీ పోస్ట్పోన్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటా అంటే మాత్రం బెస్ట్ టైం కాదు కదా, అసలు టైం కూడా దొరకకపోవచ్చు మీరు ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేస్తానికి. దానివల్ల మీరు సెక్యూర్గా ఉండడానికి. గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ మంచిగా నోట్ చేసుకోండి. మీరు ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతా అంటే మాత్రం ఆల్రెడీ మీరు ఏదైనా 1-2 స్కిల్స్లో పర్ఫెక్ట్ అయి ఉన్నారా ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ఎంత లేదన్నా 2-3 years పడుతుంది. అప్పుడు కూడా మీరు సక్సెస్ అవుతారని 100% గ్యారంటీ ఇవ్వలేము. అది మీ ఎఫర్ట్స్ బట్టే ఉంటుంది. అండ్ ఒక్కోసారి ఎగ్జామ్లు క్యాన్సిల్ కావచ్చు, ఎగ్జామ్లు పోస్ట్పోన్ కావచ్చు. దానికి ఎంత టైం పడుతుందో మీ సక్సెస్ రావడానికి, మీకు జాబ్ రావడానికి, మీరు జాబ్ అపాయింట్ కావడానికి ఎంత టైం పడుతుందో ఎవ్వరు ఎగ్జాక్ట్గా చెప్పలేరు. సో మీరు ఒకవేళ అలా అనకూడదు, కానీ ఒకవేళ జాబ్ రాకపోయినా మీరు మీ లైఫ్లో సర్వైవ్ అయ్యేటట్టు ఉండాలి. మీ ఇన్కమ్ గవర్నమెంట్ జాబ్ అయితే ఎంతైతే వస్తుందో అంత వచ్చేటట్టు ఉండాలి, అంత హ్యాపీగా ఉండేటట్టు ఉండాలి, అంత సాటిస్ఫాక్షన్తో ఉండేటట్టు ఉండాలి మీ ప్లాన్ బి వల్ల. సో ఇంకేంటి, మీ దగ్గర ప్లాన్ బి ఉందా? మీ ప్లాన్ బి ఏంటి? కామెంట్లో మెన్షన్ చేయండి, ఇతరులు ఇన్స్పైర్ చేయండి. ఒకవేళ మీరు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో లెసన్స్ కోసం, లైఫ్ లెసన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.